హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మనకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చూద్దామండి. ఎందుకంటే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అకౌంటు రిమూవ్ చేయడం జరిగింది. అదే అకౌంట్ని మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈసారైనా సక్సెస్ రిజిస్ట్రేషన్ నుంచి కేవైసీ వెరిఫికేషన్ దాకా ఈ వీడియోలో చేద్దామండి. ఈసారైనా మరి వెరిఫికేషన్ సక్సెస్ అయ్యి లాగిన్ అవుతుందా లేదా చూద్దామండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన వీడియో చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్దామండి. కొత్త రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో 45 డేస్లో కేవైసీ వెరిఫికేషన్ చేయలేకపోవడం వల్ల మన కంపెనీ రిమూవ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ని మళ్ళీ నేను కొత్త రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక లింక్ తీసుకోవడం జరిగింది. ఆ లింక్ తీసుకున్న తర్వాత యథావిధిగా మనం లాస్ట్ టైం చేసినట్టుగానే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఇక్కడ మొబైల్ నెంబర్, కంట్రీ, ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన చెక్ బాక్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఫిల్ చేయడం జరిగింది. కానీ నేనేం చేసినానంటే లాస్ట్ టైం ఇచ్చిన ఈమెయిల్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 బాక్స్లో చూస్తారు కదా, మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇది పని చేస్తుందా లేదా అని చెప్పి ఈమెయిల్ ఇచ్చిన తర్వాత జాయిన్ అవ్ కొట్టిన తర్వాత ఇక్కడ రెడ్ వర్డ్స్ తోటి వచ్చింది చూడండి, యూజర్ విత్ దిస్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే మీరు ఆల్రెడీ దీన్ని వాడేయడం జరిగింది, ఇప్పుడు వాడడం కుదరదు అని చెప్పడం జరుగుతుంది. ఈమెయిల్ అయితే తీసుకోవడం లేదు కాబట్టి కొత్త ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకొని నేను కొత్త ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత జాయిన్ అప్ కొట్టిన వెంటనే సక్సెస్ రావడం జరిగింది. ఇక్కడ ఏమడుతుంది, యాక్టివ్ యువర్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన మెయిల్ని వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ ఇచ్చి కింద రీసెండ్ అవైలబుల్ ఇన్ 5 minutes టైం ఇవ్వడం జరిగింది. ఆ 5 minutesలో మీకు మెయిల్ రావడం జరుగుతుంది. ఒకవేళ మెయిల్ రాకపోతే మళ్ళీ ఇక్కడ మీరు క్లిక్ చేయండి అన్న మీనింగ్. 5 minutes తర్వాత రాకపోతే మళ్ళీ రీసెండ్ చేయొచ్చు. సరే అదంతా అవసరం లేదు. కానీ నాకు ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్స్ కోసం జస్ట్ 2 minutesలోనే ఇక్కడ మెయిల్ రావడం జరిగింది. 7:55 పొద్దున, ఈరోజు మార్నింగ్ 7:55కి రావడం జరిగింది. నేను పొద్దునే చేసినది. వచ్చిన వెంటనే నేను దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ఓపెన్ చేసేసి ఇక్కడ యాక్టివ్ మై అకౌంట్లో క్లిక్ చేయడం జరిగింది. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయి ఇక్కడ వెంటనే ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని రావడం జరిగింది. సరే, మనకు లాస్ట్ టైం ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ప్రాసెస్ స్పీడ్గా జరుగుతుంది. ఇప్పుడు ఈమెయిల్ వెరిఫికేషన్ కోసం కానీ మనకు చాలా రోజులు వెయిట్ చేయడం జరిగింది. గతంలో కొంతమందికి రోజులు, కొన్ని గంటలు పట్టడం. ఇప్పుడు 1-2 minutes మెయిల్ రావడం జరుగుతుంది, వెరిఫికేషన్ అయిపోవడం జరుగుతుంది. వెంటనే మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా, అంటే కేవైసీ వెరిఫికేషన్ కూడా వెంటనే అడగడం జరుగుతుంది. సరే అని చెప్పి స్టార్ట్ వెరిఫికేషన్ అని నేను కొట్టడం జరిగింది. యథావిధిగా మనకు థర్డ్ పార్టీ అయినటువంటి ఆడిట్, అది కేవైసీ సంబంధించిన ఆడిట్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ నేను కంటిన్యూ చేసి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ సేమ్ అదే ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం అయితే ఏ ఆధార్ కార్డు ఇచ్చానో అదే ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఇవ్వడం జరిగింది. 2 సబ్మిట్ చేయడం జరిగింది. 2 కన్ఫర్మ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సెల్ఫీ అడగడం కూడా జరిగింది. సెల్ఫీ అడిగిన తర్వాత కొద్ది సమయం తీసుకొని మళ్ళీ నాకు ఇలా డిక్లైన్ రావడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే వచ్చిందో మళ్ళీ అదే విధంగా ఇలా డిక్లైన్ రావడం జరిగింది. సక్సెస్ అయితే కాలేదు. గతంలో నేను అదే ఆధార్ కార్డు ఇచ్చిన అదే పర్సన్, తనకున్నది ఒకటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పాస్పోర్ట్ లేదు. ఇప్పుడు 45 days తర్వాత రిమూవ్ చేసిన అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఆధార్ కార్డు, మళ్ళీ ఆమెనే సెల్ఫీ ఇస్తే మళ్ళీ డిక్లైన్ రావడం జరిగింది. ఇప్పుడు తను ఏం చేయాలి? దానికి వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ లేదు. తనకున్నది ఒకటే ఆధార్ కార్డు ఒక్కటే. అయితే దీనికి ఒకటే ప్రయత్నం చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి, తనకు ఆధార్ కార్డు తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒకసారి ఏంటంటే ఆధార్ కార్డుని ఒకసారి అప్డేట్ చేయించి, మనకు 30 days లిమిట్ టైం ఉంది కాబట్టి ఈ 30 days లోపు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించి ఫోటో దిగిన అప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది.
అప్పుడు ప్రయత్నించిన తర్వాత మరి రిజల్ట్ ఇదే వస్తుందా, పాజిటివ్ వస్తుందో చూద్దాం. అలాగే ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటోళ్ళు, రిమూవ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఆధార్ కార్డు మాత్రమే ఉంటే ఆధార్ కార్డు ప్రయత్నించండి. ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఉంటే ఆ రెండింటిని ప్రయత్నించండి. ఈజీగా సక్సెస్ అవుతుంది. గతంలో కూడా అయింది, ఇప్పుడు కూడా అవుతున్నాయని తెలిసింది. లేదు మాకు ఈ రెండే ఆధార్ కార్డు ఒకటే ఉందని అనుకుంటే ఆధార్ కార్డుతో ఒకసారి ఫస్ట్ ప్రయత్నించిన తర్వాత కాకపోయింటే ఒక్కసారి మీరు కూడా అప్డేట్ చేయించుకున్న తర్వాత ప్రయత్నించండి. ఓకే.